నమస్కారం. సఖీ కార్యక్రమానికి స్వాగతం. నేటి ఆధునిక సాంకేతిక పరిజ్ఞాన ప్రభావం ప్రత్యక్షంగానో పరోక్షంగానో బాలలపై చూపిస్తోంది. ప్రకృతి ఒడిలో ఆడుకోవాల్సిన పిల్లలు టెక్నాలజీకు బానిసలవుతున్నారు. మట్టి బొమ్మలు, వర్షం సెలయేర్లు, చెట్ల కొమ్మలు వంటి సహజమైన అనుభూతుల స్థానంలో కంప్యూటర్లోనే అన్నీ అనుభవిస్తున్నారు. ప్రపంచం నుంచి బయట ప్రకృతితో స్నేహం చేయడం ఈ తరం పిల్లలకు ఎంతో అవసరమంటున్నారు నిపుణులు. టెక్నాలజీనే ప్రపంచంగా మారిన నేపథ్యంలో టెక్నాలజీల ద్వారా మార్పు తీసుకురావడం సులువంటున్నారు. నేడు పిల్లలు బాగా ఉపయోగిస్తున్న సాధనం స్మార్ట్ ఫోన్లు. అలాంటి స్మార్ట్ ఫోన్లో అనేక అంశాలకు సంబంధించిన యాప్స్ వస్తున్నాయి. అందుకు పిల్లలకు సంబంధించినవి చాలా ఉన్నాయి. నేడు పిల్లలకు మంచి మంచి కథలు అందించే యాప్స్ గురించి తర్వాత తెలుసుకుందాం. ముందైతే ఈ కార్యక్రమం వస్తుంది, చూడండి. నమస్కారం. సరదా సరదా కార్యక్రమానికి స్వాగతం. సఖులు, ఇవాళ మన సరదా కార్యక్రమం ఎక్కడికి వచ్చిందో తెలుసా అండి? గాయత్రి నగర్ లో ఉంటున్న భాగ్యలక్ష్మి గారి ఇంటికి. మరి భాగ్యలక్ష్మి గారు తన స్నేహితురాలతో కలిసి మన ప్రోగ్రామ్ లో పార్టిసిపేట్ చేయడానికి రెడీగా ఉన్నారు. మరి సరదాగా కబుర్లు చెప్పించేసి సరదాగా ఒక ఆట ఆడించేద్దామా? హాయ్ అండి. ఓకే, ఇందులో భాగ్యలక్ష్మి గారు అంటే నాకు అర్థమైపోయింది, చక్కగా లక్ష్మీదేవిలా కనిపిస్తున్నారు. నమస్తే భాగ్యలక్ష్మి గారు. నమస్తే అండి. ఎలా ఉన్నారు? చాలా బాగున్నానండి. ఓకే భాగ్యలక్ష్మి గారు, మీరు ఏం చేస్తుంటారు? హోమ్ మేకర్. ఓకే, మీ హస్బెండ్ ఏం చేస్తుంటారు? బిజినెస్. ఏం బిజినెస్? రైస్ మిల్ అండి. ఓకే భాగ్యలక్ష్మి గారు, మీకు ఎంతమంది పిల్లలు? 2 బాబులు అండి. ఓకే భాగ్యలక్ష్మి గారు, సో మరి వీళ్ళంతా మీ ఫ్రెండ్స్? అవునండి. సో మరి ఫస్ట్ పరిచయం చేయండి తనని. హాయ్ అండి. మీ పేరు? విజయలక్ష్మి అండి. ఓకే విజయలక్ష్మి గారు, మీరేం చేస్తుంటారు? హౌస్ వైఫ్. ఓకే, మీ హస్బెండ్ ఏం చేస్తుంటారు? ట్రాఫిక్ ఫీల్డ్. ఓకే విజయ్ గారు. హాయ్ అండి. మీ పేరు? ఓకే మల్లేశ్వర్ గారు, మీరు ఏం చేస్తుంటారు? హౌస్ వైఫ్. మీ హస్బెండ్? అసిస్టెంట్ మేనేజర్ గా చేస్తుంటారు. ఎక్కడండి? పిల్లలు ఎంతమంది చెప్పలేదు? 2 పిల్లలండి. ఒక పాప ఏమో ఫస్ట్ క్లాస్ చదువుతుంది, సెకండ్ పాప ఏమో యూకే చదువుతుంది. థ్యాంక్ యూ అండి. అండ్ నెక్స్ట్. హాయ్ అండి. మీ పేరు? నా పేరు సంధ్య అండి. సంధ్య గారు, ఎంత చక్కగా ఉన్నారు కదా సంధ్య గారు. సంధ్య గారు ఏం చేస్తుంటారండి? నేను శ్రీ కాకతీయ స్కూల్లో సోషల్ టీచర్ గా జాబ్ చేస్తున్నానండి. ఓకే అండి, సో మరి చక్కగా అందరి పరిచయాలు అయిపోయాయి. సో నెక్స్ట్ నేను వెళ్ళిపోతాను. గేమ్ పెట్టేసి వెళ్ళాలా? నిజంగా తప్పదా? పెట్టకపోతే కొట్టేసేలాగున్నారు గేమ్. సో మరి ఈరోజు మన గేమ్ ఏంటంటే, ఇక్కడ కాయిన్స్ ఉన్నాయి చూసారా? సో ఇక్కడ కాయిన్స్ ఉన్నాయి. వైట్ కాయిన్ ఉంది. ఏం కాయిన్? బ్లాక్ కాయిన్ ఉంది, రెడ్ కాయిన్ ఉంది. సో 3 రకాల కాయిన్స్ ఉన్నాయి అన్నట్టు. సో ఇక్కడ 3 గ్లాసెస్ ఉన్నాయి. సో ఇక్కడ నేను టైం ఇస్తాను కదా 1 minute లో, మీరు ఏంటంటే చక్క తీసి ఇది వైట్, ఇది బ్లాక్, ఇది రెడ్. సో 3 కలర్స్ కి 3 కాయిన్స్ కి 3 గ్లాసెస్ ఉన్నాయి. సో వైట్ తీసి వైట్ దాంట్లో వేయాలి, బ్లాక్ తీసి బ్లాక్ దాంట్లో వేయాలి, రెడ్ తీసి రెడ్ దాంట్లో వేయాలి. అంతే గేమ్. చాలా సింపుల్ కదా? బాగుంది కదా? ఎవరు గెలుస్తారు ఈ ఆటలో? ఎవరు గెలుస్తారు? నా తెలిసి మీరు గెలుస్తారు. ఇలా వేస్తే నేనే కాదు, చిన్న పిల్లలు కూడా గెలుస్తారు. యాక్చువల్గా ఏంటంటే అక్కడే ఉంది చిన్న కిటుకు. సో ఈ కాయిన్స్ ఎలా వేయాలంటే, ఫైట్ చేస్తాం అన్నట్టు కాయిన్స్ తోటి. ఇలా ఈ కాయిన్స్ తీసుకొని ఈ చేత్తో ఇలా తీసుకొని ఇలా అనుకుంటూ వేయాలి. అలా వేయడం కూడా చాలా ఈజీ కదా. సో అప్పుడు ఏం చేయాలంటే, మేము కళ్ళకు గంతలు కట్టుకొని ఈ కాయిన్స్ వేయాలి. అర్థమైందా? ఇప్పుడు ఈజీ కాదనట్లేదు, అందరికి డల్ అయిపోయారు. మీరైతే సంజయ్ గారు డల్ అయిపోయారు. ఏం లేదండి, చాలా ఈజీ. సో కళ్ళకు గంతలు ఇలా కట్టుకొని ఆ గ్లౌజెస్ వేసుకొని వైట్ కాయిన్ వైట్ దాంట్లో, బ్లాక్ కాయిన్ బ్లాక్ దాంట్లో, సో గెస్ చేస్తూ మనం వేయాలి. సో అలా కరెక్ట్గా వేసారనుకోండి, వైట్ వేసినా, బ్లాక్ వేసినా, రెడ్ వేసినా, ఈ 3 ఏది వేసినా కరెక్ట్గా 1 పాయింట్ వస్తుంది. ఒకవేళ మీరు వైట్ వేసి మళ్ళీ రాంగ్ బ్లాక్ వేసారనుకోండి, ఆ వేసిన వైట్ కూడా మార్క్స్ ఉండవు. ఓకేనా? ఓన్లీ రెడ్ కు మాత్రం 2 పాయింట్స్ అన్నట్టు. ఓకేనా? ఒకవేళ రెడ్ కరెక్ట్ గా రెడ్ బాక్స్ లో వేసారనుకోండి, రెడ్ గ్లాస్ లో 2 పాయింట్స్, అలా 2 వేస్తే 4 పాయింట్స్, 3 వేస్తే 6 పాయింట్స్. అర్థమైంది కదా? సో అదనమాట. సో మరి ఫస్ట్ ఎవరు వస్తారు? ధైర్యవంతురాలు. సెకండ్ మీరు వస్తారా? థర్డ్ మీరు వస్తారు. ఫోర్త్ అరే లాస్ట్ లో వస్తారంట సంజయ్ గారు. ఎంతైనా టీచర్, మీరు ఫస్ట్ రావచ్చు కదా, కానీ కాదు, లాస్ట్ లోనే వస్తారంట. ఓకే, మరి ఫస్ట్ రాబోతున్నారు మేడం గారు. సో రెడీయా? ఆడేద్దామా? ఓకే, స్టార్ట్.
ఓకే విజయలక్ష్మి గారు రెడీయా? మీకు 1 minute టైం ఇస్తున్నాను. 1 minute లో ఎన్ని కాయిన్స్ వేస్తారో చూస్తా. గ్లాసెస్ పొజిషన్ చూసుకున్నారుగా? ఓకే విజయలక్ష్మి గారు యువర్ టైం స్టార్ట్ గో. వావ్ ఒకసారి చూద్దాం మీరు ఏమేస్తారు. ఏంటండి విజయలక్ష్మి గారు? వావ్ సో చూద్దాం. వైట్ దాంట్లో వైట్ వేసారు, బ్లాక్ వేసారు. సో వైట్ వేసారు, బ్లాక్ వేసారు కాబట్టి నో పాయింట్స్. సో బ్లాక్ దాంట్లో చూద్దాం. నేను స్టార్టింగ్ పాపం బ్లాక్ వేసిందండి, వైట్ వేయద్దు అనుకున్నాను, పోయి అందులోనే వేసింది వైట్ పాపం. సో సారీ, ఇందులో కూడా మిస్టేక్స్ ఏం లేవు. ఓకే సో మరి మూడో గ్లాస్లో ఒక బ్లాక్ 2 వైట్ వేసేసారు. సో బ్లాక్ వైట్ మైనస్ మైనస్ అయిపోయింది కాబట్టి ఒక ప్లస్. ఓకే ఒక వైట్ మాత్రం ఉంది, ఒకటే పాయింట్ వచ్చింది మీకు. హ్యాపీ, ఒక పాయింట్ అని వచ్చింది కదా, చాలండి ఒక్క పాయింట్ జీవితానికి అన్నట్టు పెట్టారు ఫేస్. ఓకే సో మిగతా వాళ్ళకి అర్థమైపోయింది కదా. ఓకే సెకండ్ ఎవరు? మీరు అన్నారు కదా. ఓకే రెడీ అండి సెకండ్ గేమ్కి? ఓకే రెడీ వచ్చింది. టైం స్టార్ట్. ఫస్ట్ గ్లాస్లో ఎన్ని వేసారో చూద్దాం భాగ్యలక్ష్మి గారు. ఈ గ్లాస్లో అన్ని కలర్స్ వేసేసారు, ఇంకేం లేవు అందులో. వైట్ బ్లాక్ మైనస్ చేసేద్దాం, మళ్ళీ వైట్ బ్లాక్ మైనస్ చేసేద్దాం, వైట్ రెడ్ మైనస్. సో ఒక్క పాయింట్, ఒక గ్లాస్లో ఒక పాయింట్ వచ్చేసింది. గ్రేట్. అండ్ ఇందులో వావ్ బాగానే వేసారే. సో ఇందులో కూడా ట్రై చేద్దాం. మూడింటికి 3 మైనస్ అయిపోయినాయి. సో ఇందులో ఏం రాలేదు. అండ్ థర్డ్ గ్లాస్ చూద్దాం, ఒక పాయింట్ వచ్చింది ఇప్పటివరకు. సో థర్డ్ పాయింట్ చూసేద్దాం. రెడ్ వైట్కి బ్లాక్కి మైనస్, వైట్కి బ్లాక్కి మైనస్. వావ్ 2. ఓకే 2 పాయింట్స్ వచ్చాయి. అండ్ అలాగే ఇందులో 1 పాయింట్, మొత్తం 3 పాయింట్స్ వచ్చాయి. వావ్ సూపర్, బాగా ఆడారు. సో నెక్స్ట్ ఎవరు? మీరు ఇటు వచ్చేసేయండి. యువర్ టైమ్ స్టార్ట్ నౌ గో. సరే కౌంట్ చేద్దామా? సో ఫస్ట్ దాంట్లో 1 పాయింట్, ఓన్లీ 1 పాయింట్. అండ్ సెకండ్ క్లాస్ ఓకే దీనికి ఏం లేవు పాయింట్స్. ఓకే అండ్ థర్డ్ది ఓకే మైనస్ మైనస్ మైనస్, ఓన్లీ 2 పాయింట్స్. 2 పాయింట్స్ వచ్చాయి మీకు ఓన్లీ. ఓకేనా? సో మరి నెక్స్ట్ లాస్ట్ అండి, సంధ్య గారు టీచర్ గారు రాబోతున్నారు. సంధ్య గారు కమన్ వచ్చేసేయండి. యువర్ టైం స్టార్ట్ నౌ గో. సో ఇక్కడ మైనస్ వెళ్ళిపోతుంది, బ్లాక్ అండ్ వైట్. వావ్ 3 4 5 పాయింట్స్ వచ్చాయి ఫస్ట్ క్లాస్లోనే. ఇంకా సెకండ్ క్లాస్లో ఎన్ని వస్తాయో టీచర్ గారు. అమ్మో బ్లాక్ అనేది సెకండ్ క్లాస్లో వేసేసారు. నేను కళ్ళకంత నానే కట్టాను కదా. సో ఇది మైనస్ అయిపోతుంది అండ్ ఇది కూడా మైనస్ అయిపోతుంది. సో ఇప్పుడు ఎన్ని 1 2 3 4 5. ఈ సెకండ్ క్లాస్లో 5, ఫస్ట్ క్లాస్లో 5. ఇందులో ఎన్నో చూద్దాం.
అరే సూపర్, ఇది మైనస్ అయిపోయింది. సో ఒకదానికి రెడ్ వేస్తే నేను 2 అన్నాను కదా. సో 5 5 10, ఇది 2 12. 12 పాయింట్స్. సో ఈరోజు మన సరదాగా వినర్ వచ్చేసి సంధ్య గారు. సంధ్య గారికి ఒక బ్యూటిఫుల్ గిఫ్ట్ ఇస్తున్నా అండి. కంగ్రాచులేషన్స్. అండ్ ఆ గిఫ్ట్ కూడా మా అశోక్ నగర్ క్రాస్ రోడ్స్ నుంచి విజయ బ్రదర్స్ నుంచి ఒక బ్యూటిఫుల్ గిఫ్ట్ హ్యాంపర్ అండి. సో మీకోసమే. హ్యాపీయా? ఓకే, నాకు చాలా హ్యాపీగా అనిపిస్తుంది. మీకు కూడా వస్తే బాగుంది అనిపిస్తుంది కదా, నాకు తెలుసు. బట్ మిమ్మల్ని కూడా నేను డిసప్పాయింట్ చేయను. మీ అందరికి కూడా మా విజయ బ్రదర్స్ వారు మంచి మంచి గిఫ్ట్స్ పంపించారు. ఓకేనా? ఓకే, మీకోసం కూడా మంచి గిఫ్ట్స్ మీ అందరికీ. ఓకే, ఫస్ట్ మల్లేశ్వరి గారు కంగ్రాచులేషన్స్. అండ్ మీకు విజయలక్ష్మి గారు అండ్ భాగ్యలక్ష్మి గారు కంగ్రాచులేషన్స్. సకులు చూసి బాగా ఎంజాయ్ చేశారు కదా. ఎంజాయ్ చేయడమే కాదండి, మీరు కూడా ఈ ప్రోగ్రాంలో పార్టిసిపేట్ చేయాలనుకుంటున్నారా? అయితే మాకు కాల్ చేయండి. మా ఫోన్ నెంబర్ 0402355640. సకులు, ఇది ఇవాల్టి సరదా కార్యక్రమం. మరొక అందమైన ఎపిసోడ్తో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు బాయ్. కథలు ఇష్టపడని పిల్లలుండరు. అప్పుడైనా ఇప్పుడైనా కథ అంటే పిల్లలకు ఆసక్తిగానే ఉంటుంది. కానీ మారిన పరిస్థితుల్లో కథలు చెప్పే అమ్మమ్మలు తాతయ్యలు నేడు కరువయ్యారు. ఉమ్మడి కుటుంబాలు పోయి పరిమిత కుటుంబాల్లో ఆ వాతావరణమే లేదు. మరోవైపు అమ్మ నాన్న ఇద్దరు ఉద్యోగాలు చేస్తున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో పిల్లలకు కథలు చెప్పేదెవరు? అలా క్రమంగా పిల్లలు పెద్దలు కథలకు దూరమయ్యారు. ఇక ఇప్పుడు కథలు కావాలని అడిగే పిల్లలు కూడా కనబడడం లేదు. ఈ తరం పిల్లలకు కథలు అందించాలనే లక్ష్యంతో మార్కెట్లో ప్రత్యేక యాప్స్ వస్తున్నాయి. అనగనగా తెలుగు స్లేట్, తెలుగు ఫర్ కిడ్స్ పేరుతో మార్కెట్లో ఉన్న మొబైల్ యాప్స్ పిల్లలకు ఎంతో ఉపయోగపడుతున్నాయంటున్నారు నిపుణులు. సరే, ముందైతే ఈ కార్యక్రమం చూడండి, తర్వాత మళ్ళీ మాట్లాడుకుందాం. నమస్తే, ఆకృతి కార్యక్రమానికి స్వాగతం. సకలు, ఈనాటి మన ఆకృతి కార్యక్రమం దిల్సుఖ్ నగర్ లో ఉన్న యూనివర్సల్ జిమ్ కి వచ్చింది. మనతో పాటు ఫిట్నెస్ ట్రైనర్ విక్కీ ఉన్నారు. మరి ఫిట్నెస్ కి సంబంధించి ఏం తెలియజేస్తున్నారో వారిని అడిగి తెలుసుకుందాం. హాయ్ విక్కీ. హలో, హౌ యూ? ఐఎమ్ గుడ్. హౌ ఆర్ యూ? నేను చాలా బాగున్నాను. సో ఇప్పుడు ఫిట్నెస్ కి సంబంధించి ఎన్నో విషయాలు తెలియజేస్తూ ఉంటారు, వర్కౌట్స్ చూపిస్తూ ఉంటారు. అలాగే ఈ రోజు మా సర్కిల్కి ఏం చూపిస్తున్నారు? ఈ రోజు వర్కౌట్ లో మనం సర్క్యూట్ ట్రైనింగ్ చేయబోతున్నాం. సర్క్యూట్ అంటే ఏంటండి? ఇది హై ఇంటెన్సిటీ వర్కౌట్. హై హై ఇంటెన్సిటీ. అంటే ఎలాంటి వాళ్ళు చేయాలి మీరు ఇప్పుడు చూపించండి? యా, స్పెషల్ పాపులేషన్ వాళ్ళకి ఈ వర్కౌట్ నాట్ సూటబుల్. స్పెషల్ పాపులేషన్ అంటే లైక్ ఏమైనా హెల్త్ ప్రాబ్లమ్స్ ఉంటాయి కదా, సో నీ పెయిన్ అని, లేదంటే ఇంకా ఆర్థరైటిస్ అని, డయాబెటీస్ అని, లేదంటే కొంచెం ఏదైనా బ్రీతింగ్ ప్రాబ్లమ్స్ అలా ఉన్న వాళ్ళకి వర్కౌట్ చేయాలి. ఈ ఒకటి ఎక్స్క్లూజివ్ గా ఫిట్ గా ఉన్న వాళ్ళకి, ఫిట్ గా ఉన్న వాళ్ళకి అడ్వాన్స్ వేరియేషన్ అండ్ వర్కౌట్ లో ఇంటెన్సిటీ ఎక్కువ ఉంటుంది. అంటే సో రెగ్యులర్ వర్కౌట్స్ కొంచెం డిఫరెంట్ రెగ్యులర్ గా చేసే వాళ్ళకి కొంత వేరియేషన్ కావాలి అనే వాళ్ళకి, లేదంటే మాక్సిమం టైంలో మాక్సిమం క్యాలరీస్ మినిమం, అంటే ఎక్కువ క్యాలరీస్ తక్కువ టైంలో బర్న్ చేయడానికి. అండ్ ఇప్పుడున్న బిజీ లైఫ్ లో ఎక్కువ టైం పెట్టడం కూడా కుదరదు. ఎక్కువ క్యాలరీస్ తక్కువ టైంలో ఎలా బర్న్ చేయాలి అన్నదానికి వర్కౌట్ చాలా హెల్ప్ అవుతుంది. ఓకే, ఫైన్. సో అంటే ఏమైనా హెల్త్ కాంప్లికేషన్స్ ఉన్న వాళ్ళు చేయకూడదని చెప్పారు. అండ్ ఏజ్ ఏమైనా ఉందంటే ఈ ఏజ్ వాళ్ళు చేయాలి? ఏజ్ అంటే అడల్ట్ పెద్దవాళ్ళకే ఎక్కువ ఈ వర్కౌట్ సూటబుల్ గా, చిన్న పిల్లలు చేయలేరు అండ్ ఎక్కువ ఓల్డ్ ఏజ్ వాళ్ళు కూడా చేయలేరు. బికాజ్ నేను మెన్షన్ చేశాను కదా, ఫిట్ గా ఉన్న వాళ్ళకి, యంగ్స్టర్స్ కి. సో బిగినర్స్ కి అయితే ఇదంతా సజెస్టబుల్ కాదు, సజెస్ట్ చేయలేరు వాళ్ళు. సో ఫిట్ గా ఉన్న వాళ్ళు, ఫిట్ గా ఉన్న వాళ్ళకి కొంచెం వేరియేషన్, కొంచెం క్యాలరీస్ ఎక్కువ బర్న్ చేసుకోవడానికి. ఓకే, సో క్యాలరీస్ పర్టిక్యులర్ గా ఏ పార్ట్ మీద కాన్సంట్రేట్ చేస్తుంది? ఈ సర్క్యూట్ ట్రైనింగ్ అంటే మనం ఫుల్ బాడీ కవర్ చేస్తున్నాం. ఫుల్ బాడీ అప్పర్, లోవర్ అండ్ మిడ్ ఫుల్ బాడీని కవర్ చేస్తున్నాం ఈ రోజు వర్కౌట్ లో. సరే, చూపించండి. సో ఆల్రెడీ చెప్పాను, సర్క్యూట్ ట్రైనింగ్ అంటే ఏంటంటే అందరము డిఫరెంట్ వర్కౌట్ చేయాలి అండ్ తర్వాత మనం ఎక్స్చేంజ్ అవ్వాలి. సో నేను ఇప్పుడు వర్కౌట్ చేస్తున్నాను అండ్ దెన్ నేను తన ప్లేస్కి వెళ్తాను, తన ప్లేస్కి, తను నీ ప్లేస్కి వస్తుంది, నువ్వు తన ప్లేస్కి వెళ్ళాలి. డిఫరెంట్ వర్కౌట్స్, బట్ అందరం ఎట్ ఏ టైం చేయాలి. సో అందరం కవర్ చేయాలి. ఓకే, దట్ ఇస్ కాల్ సర్క్యూట్ ట్రైనింగ్. లెట్స్ స్టార్ట్. ఓకే, సో షీ ఈస్ డూయింగ్ ఓవర్ హెడ్ ప్రెస్. ఒకసారి చూపించు. దిస్ ఈజ్ ఓవర్ హెడ్ ప్రెస్. రిలాక్స్. షీ ఈస్ డూయింగ్ సుమో స్క్వాట్స్ with weight. Relax. And she is doing squat on step. Relax.
అండ్ నేను చేయబోతున్నాను మౌంటైన్ క్లైంబర్స్. సో అది లైక్ దిస్. ఓకే, ఇప్పుడు మేము అందరం ఒకేసారి ఈ వర్క్ చేస్తాము. ఈచ్ మెంబర్ 12 రిపిటేషన్స్ ఇస్తుంది. ఓకే, వీ ఆల్ విల్ స్టార్ట్ ఎట్ ఏ టైమ్. రెడీ, గో, స్టార్ట్. Relax. Done. And we are exchanging our places. Okay? Yeah, let's start. Go. Relax. Go. Relax. మెయిన్ చూసావు కదా సో మీరు చెప్పినట్లుగా బిగినర్స్ కొంచెం కష్టం అని చెప్పాలి, అందుకే నేను కొంచెం కష్టపడ్డాను. బిగినర్స్ కి అసలు ఇది సూటబుల్ కాదు. అవునవును. సో ఎక్స్పర్ట్స్ కి అండ్ ఫిట్నెస్ అంటే ఆల్మోస్ట్ ఫిట్నెస్ లెవెల్స్ ఉండి సో న్యూ వేరియేషన్ కావాలి అనుకున్న వాళ్ళకి ఈ వర్కౌట్ చాలా హెల్ప్ అవుతుంది. నేను చెప్పాను కదా, ఎక్కువ క్యాలరీస్ బర్న్ చేయొచ్చు తక్కువ టైంలో. అవును, మీరు చూపించిన అన్ని వేరియేషన్స్ కూడా కవర్. అన్ని వేరియేషన్, హోల్ బాడీ, ఫుల్ బాడీ, ఆర్మ్స్ అండ్ మిడ్ సెక్షన్ అండ్ లోవర్ బాడీ ఫుల్. ఈ రోజు మనం చేసిన 4 వేరియేషన్స్ ఫుల్ బాడీని కవర్ చేస్తాయి. ఫుల్ బాడీ కవర్ అవుతుంది. అవును, హ్యాండ్స్, లోవర్ పార్ట్ మొత్తం 4 వేరియేషన్స్ తీసుకున్నాను. ఓకే, అండ్ మీరు చెప్పినట్లుగా చాలా తక్కువ టైంలోనే కంప్లీట్ అయిపోయింది. చాలా తక్కువ. మనం ఇంకా 1 సెట్ చేసాము. సో దీన్ని కంటిన్యూస్ గా కనీసం ఒక హాఫ్ అన్ అవర్ 3-4 సెట్స్ చేసుకోవాలి. మనం రొటేట్ అవుతూ ఉండాలి, 1 by 1 షఫల్ అవుతూ ఉండాలి. మనం చేంజింగ్ అయ్యే టైంలో మనకు ఒక బ్రేక్ దొరుకుతుంది 20-30 సెకండ్స్. సో ఒక్కొక్క వేరియేషన్ కి 30 సెకండ్స్ ఉండాలి, బట్ లాంగ్ గ్యాప్ ఉండకూడదు. ఆ చేంజింగ్ లోనే మనం కొంచెం రెస్ట్ తీసుకోవాలి. సో దట్ ఈస్ కాల్డ్ సర్క్యూట్ ట్రైనింగ్. ఒక పార్ట్ మీద ఎక్కువ ప్రెషర్ పడకుండా ఆల్టర్నేటివ్ గా చేసుకోవాలి. కంటిన్యూస్ గా మొత్తం తిరుగుతూ ఉన్నాం అన్నమాట. అన్ని వేరియేషన్స్ కవర్ చేస్తున్నాము. సో 4 వేరియేషన్స్ కవర్ చేశాక దట్ విల్ బి 1 సెట్. అలా మనం 2 to 3, 4 మన ఫిట్నెస్ లెవెల్స్ బట్టి మనం దాన్ని మనం చేసుకోవచ్చు. ఓకే, ఫైన్. చాలా మంచి వర్కౌట్ ఈరోజు మా సకలకు చూపించారు వికీ. థ్యాంక్ యూ సో మచ్, ధన్యవాదాలు. ఒక్క క్షణం కూడా స్మార్ట్ ఫోన్లు వదిలి ఉండలేని పిల్లలకు ఆ స్మార్ట్ ఫోన్లోనే మార్కెట్లో లభిస్తున్న యాప్ల ద్వారా కథల పట్ల ఆసక్తి పెంచవచ్చు అంటున్నారు నిపుణులు. అనగనగా తెలుగు స్లేట్, తెలుగు ఫర్ కిడ్స్ వంటి యాప్స్ ఉపయోగిస్తూ పిల్లల్లో కథలు, తెలుగు భాష పట్ల ఇష్టాన్ని కలిగించవచ్చు. అనగనగా యాప్లోని పంచతంత్ర, బెతాళ కథల ద్వారా పిల్లల్లో నీతితో పాటు సృజనాత్మకత పెంచవచ్చు. తెలుగు స్లేట్, తెలుగు ఫర్ కిడ్స్ ద్వారా అక్షరాలు దిద్దించడంతో పాటు తెలుగు భాషపై మమకారం పెరిగేలా చేయవచ్చు. తెలుగు వ్యాకరణం, పద్యాలు నేర్పించవచ్చు. యానిమేషన్ బొమ్మలతో కూడిన కథలు, పద్యాలు వింటేనే పిల్లల్ని ఆకట్టుకుంటాయి. సరే, ఈ కార్యక్రమం చూడండి, తర్వాత మళ్ళీ మాట్లాడుకుందాం. నమస్కారం. సౌందర్య లహరి కార్యక్రమానికి స్వాగతం. ఇవాల్టి సౌందర్య లహరి దిల్సుఖ్ నగర్ లో ఉన్న ఇందిరా అగర్వాల్ బ్యూటీ పార్లర్కి వచ్చేస్తుందండి. అండ్ మనతో పాటు ఉన్నారు బ్యూటీ ఎక్స్పర్ట్ ఇందిరా గారు. మరి సౌందర్యానికి సంబంధించి ఇవాళ ఆవిడ మనకి ఏం తెలియజేస్తారో ఆవిడని అడిగి తెలుసుకుందాం. నమస్కారం ఇందిరా గారు. నమస్కారం విద్య, ఎలా ఉన్నారు? బాగున్నా, మీరు? నేను కూడా చాలా బాగున్నానండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఆస్కింగ్. సో ఇందిరా గారు, ఇవాళ మన సకులకి సౌందర్యానికి సంబంధించి ఏం తెలియజేస్తున్నారు? విద్య, ఇవాళ రోజు మేము అండర్ ఐ డార్క్ సర్కిల్ ట్రీట్మెంట్ చేసిస్తాం. ఈ టైంలో చాలా మందికి, చాలా 90% పీపుల్కి డార్క్ సర్కిల్ ప్రాబ్లం ఉంటుంది. చాలా ఎక్కువ ఉంటుంది. చాలా ఎందుకు అంటే లైఫ్ స్టైల్ ఇట్లాగా అయింది. వాళ్ళకి లేట్ నైట్స్ పడుకోవాలన్నా, మళ్ళీ వాటర్ తక్కువ తాగాలన్నా, మళ్ళీ వాళ్ళకి టీవీ, ఇంటర్నెట్, ఇవన్నీ వాట్సాప్, ఎప్పుడైనా వాట్సాప్ లో ఉండాలన్నా, ఇంకా హార్మోనల్ ప్రాబ్లమ్స్ తో కూడా వచ్చేస్తాయి. మళ్ళీ హెరిడిటరీ ప్రాబ్లం కూడా ఉంటుంది. వాళ్ళ మమ్మీకి, డాడీకి ఎవరికైనా ఉంటే వాళ్ళకి కూడా ఆటోమేటిక్లీ చాలా రీజన్స్ ఉన్నాయి. చాలా డిఫరెంట్ రీజన్స్ ఉంటుంది. సో ఫస్ట్ మేమే అనుకోవాలకి ఇవాళ ఏ రీజన్ తో వచ్చింది డార్క్ సర్కిల్, ఆ ప్రకారం ట్రీట్మెంట్ ఇవ్వాలన్నా. తో ఇవాళ రోజు మేమే చూద్దాం ఎట్లా వాళ్ళకి ఎట్లా వచ్చింది, ఏ రీజన్ వల్ల వచ్చింది అనేది ఫస్ట్ మనం అనలైజ్ చేసుకొని దాని తర్వాత డార్క్ సర్కిల్స్ కి ట్రీట్మెంట్ ఇవ్వడం జరుగుతుంది అన్నమాట.
సో ఇవాళ మన సౌందర్య లహరిలో మనం చూడబోతున్నాం డార్క్ సర్కిల్స్ ని ఎలా అవాయిడ్ చేసుకోవాలి, దాని ట్రీట్మెంట్ ఏ విధంగా ఉంటుంది అనేది. మరి ప్రారంభిద్దామా అండి? వింధ్య ఇప్పుడు స్టార్ట్ చేద్దాం. మన దగ్గర ఒక క్లయింట్ వచ్చింది, వాళ్ళకి చూడు డార్క్ సర్కిల్స్ చాలా ఎక్కువ ఉన్నాయి. ఓకే. తో పైన కింది ఫుల్ ఉన్నాయి. వాళ్ళకి యాక్చువల్లీ అంటే స్టూడెంట్ ఎక్కువ స్టడీస్ చేస్తే ఇట్లా అయింది. తో ఫస్ట్ వాటర్ క్లీనప్ చేసి కొద్దిగా క్లీన్జింగ్ మిల్క్తో స్టార్ట్ చేస్తాం. ఓకే. సో ఫస్ట్ వాటర్తో క్లీనప్, దెన్ క్లెన్జింగ్. చాలా మైల్డ్ క్లీన్ చేయాలి. ఇది ఐస్ కాదా, ఏదైనా ట్రీట్మెంట్ ఇచ్చేస్తే చాలా మైల్డ్ గా అన్ని ప్రోడక్ట్స్ కూడా చాలా మైల్డ్ డిఫరెంట్ ప్రోడక్ట్స్ ఉంటుంది దీనికి. ఐ ప్రకారం ఆ ప్రకారం చేస్తాం. ఓకే అండి, స్టార్ట్ చేద్దాము. సో వాటర్ క్లీనప్ అండ్ క్లెన్సింగ్ అయిపోయింది కదా ఇందిరా గారు, నెక్స్ట్ ఏం చేస్తున్నాం అండి? ఇప్పుడు అంటే ఒకటి డార్క్ ప్రాబ్లమ్కి ఒక మైక్రోగ్లాస్ క్యాప్సూల్స్ వస్తాయండి. దీనికి హైడ్రోజన్ మాస్క్ లో కలిపి అది 20 minutes పెట్టామండి. దీంతో ఏమైతే అంటే అన్ని ఏదైనా పిగ్మెంట్ మెలానిన్ ఉంటుంది, పిగ్మెంట్ ఉంది కదా, వాళ్ళకి తక్కువ చేసిస్తా, వాళ్ళకి లైట్ చేసిస్తా ఈ మైక్రోగ్లాస్ క్యాప్సూల్ అండి. సో ఇందిరా గారు, ఈ క్యాప్సూల్ ఇది అప్లై చేయడం వల్ల ఏమవుతుంది, ఉపయోగాలు ఏంటి? ఇది అంటే మెలానిన్ యాక్చువల్లీ డార్క్ సర్కిల్స్ అంటే మీ మెలానిన్ పిగ్మెంట్ ఇంబ్యాలెన్స్ ఉంటే మీకు ఇట్లా పిగ్మెంట్ వస్తుంది. ఇది డార్క్ సర్కిల్ అంటే నథింగ్ బట్ ఇట్స్ పిగ్మెంట్ ఓన్లీ, పిగ్మెంటేషన్ ఓన్లీ. ఓకే. తో ఇది పిగ్మెంట్ కి కొద్దిగా కంట్రోల్ చేస్తా అండి. ఓకే. ఓకే. సో కంట్రోల్ చేస్తుంది కాబట్టి అది ఒక 20 minutes అలా అప్లై చేస్తే ప్రాపర్ గా సెట్ అయిపోతుంది. ఓకే అండి, స్టార్ట్ చేద్దాము. చేద్దాం. సో ఇందిరా గారు, ఒక 20 minutes అయిపోయింది కదండి, ఇదంతా కూడా డ్రై అయిపోయింది కదా. సో ఇప్పుడు క్లీన్ చేసేసుకోవచ్చు. ఇప్పుడు క్లీన్ చేస్తాం. ఓకే. దీని తర్వాత ఏం చేస్తున్నాం ఇందిరా గారు? దీని తర్వాత ఒకటి మిర్రర్ కోట్ అంటే ఒక స్ప్రే వస్తే అండి, సీరం వస్తే అది అప్లై చేసి దానికి అల్ట్రాసౌండ్ ఇవ్వాలన్నా. అది 2 minutes అల్ట్రాసౌండ్ ఇచ్చిన తర్వాత 7 night క్రీమ్ ఒకటి యాంటీ పిగ్మెంటేషన్ క్రీమ్ ఉంటుంది, అది అప్లై చేయాలా అండి. ఓకే. ఓకే అండి, సో నెక్స్ట్ అప్లై చేద్దామా స్ప్రే? ఇప్పుడు దానికి అల్ట్రాసౌండ్ ఇవ్వడానికి ఉంది. ఓకే. సో ఇది అప్లై చేసుకోగానే ఇమీడియట్ గా అల్ట్రాసౌండ్ ఇవ్వాలండి, లేకపోతే కొంచెంసేపు ఆగాలి? ఇమీడియట్ గా ఇవ్వాలి. ఓకే. ఓకే. సో ఇప్పుడు ఈ స్ప్రే అప్లై చేసుకుని అల్ట్రాసౌండ్ ఈచ్ ఐకి 2 minutes ఇచ్చారు కదా. సో ఇది ఇక్కడతో అయిపోయింది ప్రాసెస్. సో నెక్స్ట్ ఏం చేస్తున్నాం? నెక్స్ట్ ఇది క్లీన్ చేద్దాం. క్లీన్ చేసిన తర్వాత ఒక 7 night క్రీమ్ వస్తే ఆ క్రీమ్ అప్లై చేసి వదిలేస్తాం. ఇది ఫైనల్ స్టెప్. అది ఫైనల్ స్టెప్. అండ్ అప్పటి నుంచి నెక్స్ట్ డే నుంచి మళ్ళీ ఆ క్రీమ్ అప్లై చేస్తూ ఉండాలి. అది క్రీమ్ అప్లై చేయాలన్నా అది మార్నింగ్ అండ్ ఈవినింగ్ 2 times అది కంపల్సరీ అప్లై చేసి అట్లీస్ట్ 40 minutes అది క్రీమ్ ఉండాలన్నా. ఓకే. ఓకే. సో నార్మల్ గా మనకి ఏమైనా వేరే కాస్మెటిక్స్ యూస్ చేసినప్పుడు ఆ క్రీమ్ ఏమైనా రియాక్ట్ అవుతుందండి, లేదంటే అది ఏం ప్రాబ్లం లేదండి. ఓకే. సో నార్మల్ గానే చేసుకోవచ్చు. నార్మల్ గా చేయొచ్చు. ఆల్ రైట్ అండి. సో ఆ క్రీమ్ అప్లై చేస్తూనే కొత్తిమీర జ్యూస్ తాగుతూ ఉండాలి ఎవ్రీడే. ఒక 7 days సరిపోతుంది అంటారా? మినిమం యాక్చువల్లీ మేమే నెక్స్ట్ క్లయింట్ కి 7 days, నెక్స్ట్ వీక్ ఎట్లా అయినా వాళ్ళకి మళ్ళీ రావాలి కదా. తర్వాత మళ్ళీ చెప్తాకి అదే కంటిన్యూ చేయాలా, లేకుంటే డైట్ చేంజ్ చేయాలని చెప్తారు. నెక్స్ట్ క్రీమ్ అప్లై చేస్తారా? నెక్స్ట్ క్రీమ్ ఉంటుంది. ఓకే. ఇందిరా గారు, క్రీమ్ కంప్లీట్ గా అప్లై చేసుకున్నాం కదండి ఐ చుట్టూతా. సో ఇక్కడతో ప్రాసెస్ అయిపోయినట్టేనా? కంప్లీట్ ప్రాసెస్ అయింది మరి. ఓకే. సో ఇంతకు ముందు చూసింది ఇప్పటికి కంప్లీట్ గా అవుట్ అండ్ అవుట్ చాలా చేంజ్ కనిపిస్తుంది. వచ్చినప్పుడు చాలా డార్క్ గా కనిపించింది. సో ఇప్పుడు ఫస్ట్ సిట్టింగ్ లోనే చాలా రిజల్ట్ తెలుస్తుంది. సో ఇలా ఈ అమ్మాయి ఎన్ని సిట్టింగ్స్ కి రావాలండి? ఈ అమ్మాయి అంటే 3 sittings వస్తే చాలండి. మళ్ళీ సిట్టింగ్ ఓకే, బట్ హోమ్ కి కంపల్సరీ తీసుకోవాలి. నేను ఎట్లా చెప్తే అట్లా కంపల్సరీ చేస్తే సిట్టింగ్ ఎంత ఇంపార్టెంట్ ఉన్నాయి, హోమ్ కేర్ కూడా అంతే ఇంపార్టెంట్. సో ప్రికాషన్స్ అన్ని కూడా ప్రాపర్ గా తీసుకుంటే ఎలాంటి ప్రాబ్లం ఏమీ రాదు. మళ్ళీ ఇంకా ఒకటి
ఒక్కొక్కటి ఒక్కొక్క ఇప్పుడు సాఫ్ట్వేర్ వాళ్ళకి అంటే కంపల్సరీ వాళ్ళకి ఏం ఆప్షన్ లేదు. మీన్స్ వాళ్ళు ఖచ్చితంగా కంప్యూటర్ ముందు కూర్చోవాలి, అన్ని అవర్స్ వర్క్ చేయాలి. సో వాళ్ళంటే ఏం చేయాలన్నా ఎవ్రీ 1 అవర్లో 5 మినిట్ రెస్ట్ తీసుకున్న ఐస్కి ఎక్కువగా బ్లింక్ చేయాలన్నా అండి. సో ఐస్కి అది ఒక ఎక్సర్సైజ్ అయితే దాంతో బ్లడ్ సర్క్యులేషన్ ఎక్కువ అయితే 5 మినిట్స్ రెగ్యులర్గా ఫాస్ట్గా బ్లింక్ చేయాలన్నా. ఫాస్ట్ 5 మినిట్స్ బ్లింక్ చేస్తూ ఉండాలి. అది ఎక్సర్సైజ్ లాగా అయ్యి బ్లడ్ సర్క్యులేట్ అవుతుంది అన్నమాట. ఓకే అండి, వండర్ఫుల్, చక్కటి టిప్ కూడా అందించారు ఇవాళ మీరు సౌందర్య లహరిలో. అండ్ ఈ అమ్మాయిని చూసారు కదా, ఫస్ట్ సిట్టింగ్ తో చాలా చేంజ్ ఉంది. సో ఇలా ఈ అమ్మాయి ఇంకా ఎన్ని సిట్టింగ్స్ వస్తే క్యూర్ అవుతుందని మీరు అనుకుంటున్నారు? 3 సిట్టింగ్స్ వస్తే చాలా సరిపోతుంది. సో ఇంత అక్కడ ట్రీట్మెంట్ మనకులందరికీ వివరించినందుకు ధన్యవాదాలు ఇంద్ర గారు. ఇట్స్ మై ప్లెజర్. నేడు చిన్నపిల్లలు ఎక్కువ ఆసక్తి చూపించే వస్తువు స్మార్ట్ ఫోన్. ప్రతి ఇంట్లోనూ పిల్లలు ఫోన్ కనబడితే వదిలిపెట్టడం లేదు. అలాంటి పిల్లల్ని చూసి పెద్దలు తిడుతూ ఉంటారు, స్మార్ట్ ఫోన్ ముట్టుకోవద్దని చెప్తూ ఉంటారు. అయినా పిల్లల్లో మార్పు రాదు. అందుకే స్మార్ట్ ఫోన్లోనే కథలు చెప్పడం ద్వారా ఒకవైపు ఆసక్తి కలిగిస్తూనే మరోవైపు విజ్ఞానాన్ని పెంచవచ్చు. మన తెలుగు సంస్కృతి, సాంప్రదాయం, పండుగలు, ప్రాధాన్యత, మన నాగరికత విలువలను చక్కని కథల ద్వారా పిల్లలకు తెలపవచ్చు. కథల ద్వారా మానసిక వికాసం కలిగిన వారు ప్రకృతిని ప్రేమించడమే కాదు, టెక్నాలజీ అవసరం మేరకు ఉపయోగించే విజ్ఞత కూడా వస్తుంది. అంతేకాదు, చదువు, కెరియర్, జీవితంలోనూ ఉన్నతంగా రాణించడానికి గట్టి పునాదులు పడతాయంటున్నారు నిపుణులు. సరే, ఈ కార్యక్రమం చూడండి, తర్వాత మళ్ళీ మాట్లాడుకుందాం. నమస్కారం, వంటల సందడి కార్యక్రమానికి స్వాగతం. ఈ రోజు మనతో పాటు నీలిమ గారు ఉన్నారు. మరి నీలిమ గారు మనకి ఏ వంటని పరిచయం చేయబోతున్నారో తనని అడిగి తెలుసుకుందాం. నమస్తే అండి. నమస్తే అండి. నీలిమ గారు చాలా ముద్దుగా, చాలా క్యూట్ ఉన్నారు. సో ఎక్కడి నుంచి వచ్చారు? నేను హైదరాబాద్లోనే ఉంటాం మేము. ఓకే. భగత్ సింగ్ నగర్ కాలనీ నుంచి. ఓకే అండి. వంటలు అవి బాగా చేస్తూ ఉంటారా? బాగా చూస్తూ కూడా ఉంటారు. అవునా? బాగా చూస్తూ ప్రయోగిస్తూ ఉంటారు, ప్రయోగాలు చేస్తూ ఉంటారు. ఓకే. మరి మా మీద ఈ రోజు ఏ ప్రయోగం చేయబోతున్నారు? మెంతాకు చికెన్ చేద్దాం అనుకున్నాను. మరి దీనికి కావాల్సిన పదార్థాలు ఏంటో చెప్తారా? చికెన్, ఉల్లిపాయ ముక్కలు, మెంతాకు, ఆయిల్, కొత్తిమీర, గరం మసాలా, ఉప్పు, ధనియాల పొడి, అల్లం వెల్లుల్లి పేస్ట్, పసుపు, జీలకర్ర, పచ్చిమిర్చి, కారం, పెరుగు, టమాటా ముక్కలు. సరే, ఇంగ్రీడియంట్స్ చూసేసాం కదా. సో మరి ప్రాసెస్ కూడా స్టార్ట్ చేద్దామా? స్టార్ట్ చేద్దాం. ముందుగా ఏం చేయాలండి? ముందుగా పొయ్యి వెలిగించుకోవాలి. ఓకే. ఓకే, ప్యాన్ కూడా హీట్ అయిపోయింది. సో ఇప్పుడు ఆయిల్ వేసుకోవాలి. ఇప్పుడు ఫస్ట్ జీరా వేసుకోవాలి. జీరా. ఓకే, జీరా వేగింది. ఉల్లిపాయ ముక్కలు, సో ఆనియన్స్ కూడా బాగా ఫ్రై చేసుకోవాలి. పచ్చిమిర్చి ముక్కలు కూడా. ఓకే, ఆనియన్స్ అలాగే పచ్చిమిర్చి. ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేయాలి. ఓకే, ఆనియన్స్ పచ్చిమిర్చి కొంచెం వేగిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. సో అల్లం వెల్లుల్లి పేస్ట్ కొంచెం ఎక్కువగానే వేసుకోవాలా? కొంచెం పడుతుందండి, చికెన్ కదా. ఇవి వేగటానికి పసుపు, సో పసుపు ఒక స్పూన్. సో ఉప్పు కూడా ఇందులోనే వేసుకోవాలా? అంటే చికెన్ లో కొంచెం వేసేస్తాను, అందుకని చెప్పి ఉప్పు దీనిలోకి గ్రేవీలోకి సరిపడా వేస్తున్నాను. ఇవన్నీ కూడా వేసుకొని బాగా దూరగా వేయించుకోవాలి. వేయించుకోవాలి. ఓకే, ఇవి కొంచెం వేగినాయి. టమాటా ముక్కలు కూడా వేద్దాము ఇప్పుడు. ఓకే. సో ఇవన్నీ కొంచెం దూరగా వేగిన తర్వాత టమాటో ముక్కలు వేసుకోవాలి. కొంచెం మూత పెడదాము, మగ్గిపోతుంది. ఓకే. సో టమాటా ముక్కలు కూడా వేసిన తర్వాత మూత పెట్టి మగ్గనివ్వాలి. ఓకే. సినిమ గారు మరి ఫ్రై అయినేమో చూద్దామా? చూద్దాం. ఫ్రై అయిందండి. ఓకే. ఇప్పుడు ధనియాల పొడి వేస్తున్నాను. ఓకే.
ధనియాల పొడి కూడా కొంచెం మనకి చికెన్ కి సరిపోయేలా వేసుకోవాలి. వేసుకోవాలి. సరిపోతుంది. ఇప్పుడు కారం వేసుకోవాలి. అంటే పచ్చిమిర్చి వేసాం కదా, చూసుకుని వేసుకోవాలన్నమాట. ఓకే. ధనియాల పొడి, కారం. దీనికి ఆనియన్స్ కొంచెం ఎక్కువగానే వేసుకోవాలి. ఇప్పుడు మెంతాకు వేయాలి. ఓకే. సో మనం మెంతాకు చికెన్ కి ఇప్పుడు మెంతాకు యాడ్ చేస్తున్నాం. ఓకే, మెంతాకు కూడా బాగా ఫ్రై అయిపోయింది కదా. అవును. సో మనం నెక్స్ట్ ఏం చేయాలి? పెరుగు వేయాలి ఇందులో. ఓకే. ఇప్పుడు చికెన్ వేసేద్దామండి. మూత పెట్టేసేయాలా? మూత పెట్టేసి మగ్గనివ్వాలి. ఓకే. నీలిమ గారు రెడీ అయిందేమో చూద్దామా? చూద్దాం. ఇది ఉడికిందండి. ఓకే. ఇప్పుడు దీనిలో గరం మసాలా వేద్దాం. ఓకే. ఇప్పుడు ఇది ఉడికింది, స్టవ్ ఆఫ్ చేసుకుందాము. ఓకే. సర్వింగ్ బౌల్. ఇప్పుడు కొత్తిమీర వేసుకుందాము. కొంచెం గార్నిష్. ఫైనల్ గా నేను చేసిన మెంతాకు చికెన్ ఎలా ఉందో టేస్ట్ చూసి చెప్పింది. తప్పకుండా అండి. చూసారు కదా, గుమ్మగుమ్మలాడే మెంతాకు చికెన్ అయితే రెడీ అయిపోయింది. మరి దీన్ని టేస్ట్ చేసే ముందు దీనికి కావలసిన పదార్థాలు అలాగే తయారు చేసే విధానాన్ని మరొకసారి చూద్దాం. మెంతాకు చికెన్ కి కావలసిన పదార్థాలు: మెంతాకు, చికెన్, టమాటో, జీలకర్ర, ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి ముక్కలు, ఆయిల్, ఉప్పు, పసుపు, ధనియాల పొడి, కారం, అల్లం వెల్లుల్లి పేస్ట్, పెరుగు, కొత్తిమీర, గరం మసాలా పొడి. మెంతాకు చికెన్ తయారీ విధానం: ముందుగా స్టవ్ ఆన్ చేసుకుని పాన్ పెట్టుకోవాలి. అందులో నూనె వేసి వేడయ్యాక జీరా వేసి వేగించుకోవాలి. ఆ తర్వాత ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి ముక్కలు వేసి దోరగా వేయించుకోవాలి. ఇందులో అల్లం వెల్లుల్లి పేస్ట్, ఉప్పు, పసుపు వేయాలి. తరువాత టమాటా ముక్కలు వేసి కొంతసేపు మూత పెట్టి బాగా మగ్గనివ్వాలి. ఆ తరువాత ధనియాల పొడి, కారం వేసి బాగా కలుపుకోవాలి. ఇందులోనే మెంతాకులు వేసి కొంచెం వేగిన తర్వాత పెరుగు వేసి కలిపి 2 నిమిషాలు బాగా మగ్గనివ్వాలి. ఆ తరువాత ఉప్పు, నిమ్మరసం కలిపిన చికెన్ ముక్కల్ని ఇందులో వేసి సిమ్ లో పెట్టి బాగా ఉడికించుకోవాలి. చివరిగా గరం మసాలా వేసి స్టవ్ ఆఫ్ చేసుకొని సర్వింగ్ ప్లేట్ లోకి తీసుకోవాలి. ఇప్పుడు కొత్తిమీరతో గార్నిష్ చేసుకున్నట్లయితే ఎంతో టేస్టీ మెంతాకు చికెన్ రెడీ. మెంతాకు చికెన్ కి కావాల్సిన పదార్థాలు అలాగే తయారు చేసే విధానాన్ని చూసారు కదా. మరి ఇప్పుడు టేస్ట్ ఎలా ఉందో చూద్దాం. నీలిమ గారు, కొన్ని వంటలు చూడటానికి బాగుంటాయి, తినడానికి అంత టేస్ట్గా ఉండవు అని అందరూ అనుకుంటూ ఉంటారు. సో ఇది చూడటానికి ఎంత బాగుందో తినడానికి కూడా అంతే సూపర్ గా ఉంది. చాలా చాలా టేస్టీగా ఉంది. సో ఇంత మంచి రెసిపీని మాకు పరిచయం చేసినందుకు దిల్సుఖ్ నగర్ కుకట్పల్లి వారి గిఫ్ట్ వచ్చారు. థ్యాంక్ యూ. సకలు చూసారు కదా నీలిమ గారు చేసిన మెంతాకు చికెన్ ని. మరి మీకు కూడా ఇలాంటి కొత్త రెసిపీస్ తెలిసినట్లయితే మీరు కూడా వంటల సందడి కార్యక్రమంలో పాల్గొనవచ్చు. మరి మాకు కాల్ చేయవలసిన నెంబర్ 040223556540. మరి ఇది ఇవాల్టి వంటల సందడి కార్యక్రమం. రేపటి వంటల సందడి కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్కారం. ప్రస్తుత పరిస్థితుల్లో పిల్లల్ని టెక్నాలజీ నుంచి ఉన్నఫలంగా దూరం చేయడం సాధ్యం కాదు. కాబట్టి ముందు యాప్స్ ద్వారా కథలు అలవాటు చేయాలి. పిల్లలకు ఆసక్తి, ఇష్టాన్ని బట్టి ఆ తర్వాత పుస్తకాల్లో కథలు చదువుకునేలా ప్రోత్సహించాలి. సాహిత్యం పట్ల అభిరుచి కలిగించాలి. నేటి పిల్లలను మెల్లమెల్లగా స్మార్ట్ ఫోన్ల నుంచి దూరం చేసే ప్రయత్నం చేయాలని నిపుణులు సూచిస్తున్నారు. అంతేగాని ఫోన్ జోలికి పోవద్దని చెప్పే మాటలకు ఎలాంటి ప్రయోజనం ఉండదని అంటున్నారు. సాధ్యమైనంత పరోక్షంగా చెప్పి ఫలితాలు రాబట్టాలంటున్నారు. ముఖ్యంగా సంగీతం, సాహిత్యం వంటి కళల పట్ల ఆసక్తి పెంచి దృష్టి మరల్చాలని చెప్తున్నారు.
అప్పుడే సెల్ ప్రపంచంలో నుంచి వాస్తవ ప్రపంచానికి అలవాటు పడతారని నిపుణుల ఉద్దేశం. సరే, ఈ కార్యక్రమంపై మీ అభిప్రాయాలను, సూచనలు మాకు రాసి పంపించండి. మా చిరునామా సఖీ ఈటీవీ, రామోజీ ఫిలిం సిటీ, హైదరాబాద్ 501512. మా ఈమెయిల్ ఐడి sakhi@etv.co.in. మా ఫోన్ నంబర్ 040235556540. రేపటి సఖీ కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్కారం.